ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఇవాళ పుష్య పౌర్ణమి సందర్భంగా యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ప్రారంభమైంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. భక్తుల పూజలతో ప్రయాగ్రాజ్ దేదీప్యమానంగా వెలిగిపోతోంది. 45 రోజుల పాటు మహాకుంభమేళా కార్యక్రమం జరుగుతుంది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు కుంభమేళాకి తరలి వస్తున్నారు. మొత్తం 35 కోట్ల మంది భక్తులు పాల్గొంటారు. భారతీయ విలువలు, సంస్కృతిని గౌరవించే కోట్లాది మందికి మహాకుంభమేళా ప్రత్యేక సందర్భం అన్నారు ప్రధాని మోదీ. విశ్వాసం, భక్తి, సంప్రదాయాల సంగమంతో ఎంతో మందిని ఒకచోట చేర్చింది ఈ కుంభమేళా అన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుంది అన్నారు ప్రధాని. 10,000 ఎకరాల్లో కుంభమేళాకి ఏర్పాట్లు చేశారు. 50 లక్షల మంది నుంచి 1 కోటి మంది ఉండగలిగేలా సౌకర్యాలను కల్పించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. భద్రత కోసం 55 పోలీస్ స్టేషన్స్. ఈమె ఇంట్లోనే ఉంటూ వివిధ రకాలైన బ్లౌజులు కుడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి టైలరింగ్ నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏర్పాటు చేసింది. 45,000 మంది పోలీసుల్ని మోహరించింది. ఇక సాధువులకు సంబంధించిన 13 అఖాడాలు కుంభమేళాలో భాగమవుతున్నాయి. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా సందడికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ప్రారంభమైంది. ఇది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే సాధారణ కుంభమేళా కాదు, 12 కుంభమేళాల తర్వాత, అంటే 144 సంవత్సరాల తర్వాత వస్తున్నది కాబట్టి దీన్ని మహాకుంభమేళాగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సంయుక్తంగా 7,500 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఈ కుంభమేళాకు అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్యను అంచనా వేసుకుని దానికి తగిన రీతిలో వారికి వసతి సదుపాయాన్ని కల్పించేలాగా తాత్కాలికంగా లక్షల సంఖ్యలోనే టెంట్లను నిర్మించింది. ఈ కుంభమేళాకు 40 కోట్లకు పైగానే భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారన్నది అంచనా వేస్తుంది ప్రభుత్వం. సో ఆ వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని వారికి ఇటు టెంట్ల రూపంలో వసతి సదుపాయాలతో పాటుగా ఎక్కడ ఈ తొక్కిసలాటలు ఇట్లాంటివి జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఈ పుణ్యస్నానాలు ఆచరించే క్రమంలో నీటిలో మునిగిపోకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు, భద్రతను కూడా ఏర్పాటు చేశారు. కేవలం భూమి మీద మాత్రమే కాదు, నదీ జలాల లోపల సైతం జరిగే వాటిని పసిగట్టేలాగా అండర్ వాటర్ డ్రోన్లను ఉపయోగించుకుంటూ ఒకవేళ ఏవైనా వస్తువులను పోగొట్టుకున్నా వెతకడానికి ఉపయోగపడేలాగా, అలాగే భద్రతా పరంగా కూడా ఎవరైనా నీటి లోపటి నుంచి వచ్చి ఏవైనా విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి నీటి లోపల సైతం నిఘాను ఉంచేలాగా ఈ అండర్ వాటర్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అలాగే బయట కూడా పెద్ద సంఖ్యలో డ్రోన్లు, సీసీ కెమెరాలను ఉపయోగిస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పూర్తిగా అక్కడ జరిగే మొత్తం పరిస్థితి అంతా ప్రతి చోట నుంచి కూడా వీక్షించేలాగా ఒక వార్ రూమ్, ఒక కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేసి అత్యంత కట్టుదిట్టమైన భద్రత, దానికి తోడు అన్ని రకాల సదుపాయాలతో ఈ కుంభమేళాను నిర్వహిస్తున్నారు. గంగా నదికి అవతల వైపున 13 అఖాడాలతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఆశ్రమాలు, ఆలయాలకు స్థలాల్ని కేటాయించారు. మిగతా చోట్ల టెంట్ సిటీ లాగా లక్షల సంఖ్యలో టెంట్లు, అదే సంఖ్యలో మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే అక్కడికి వచ్చే భక్తుల్లో అత్యధికంగా రైల్వేనే ఆశ్రయిస్తారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో భక్తుల్ని తీసుకొచ్చే ఏకైక మార్గం రైల్వేనే. విమానాల ద్వారా, రోడ్డు మార్గం కంటే కూడా పెద్ద సంఖ్యలో రైల్వే ద్వారానే వస్తారు కాబట్టి ఆ రైల్వే కోసం ప్రత్యేకమైన 3,000 రైళ్లను ఏర్పాటు చేయడం, మొత్తంగా 13,000 రైళ్లు ప్రస్తుతం ఆ ప్రయాగ్రాజ్ వైపు దేశం నలుమూలల నుంచి కూడా కనెక్ట్ అవుతున్నాయి. కోట్లాది మంది భక్తుల్ని రైల్వేలు తీసుకుని వస్తున్నాయి. వారికి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాగ్రాజ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వారి కోసం ఒక కలర్ కోడ్, ఢిల్లీ వైపు వచ్చే వారి కోసం ఒక కలర్ కోడ్, కోల్కతా వైపు వెళ్ళే వారి కోసం ఒక కలర్ కోడ్, ఇలాగా వేర్వేరు కలర్ కోడింగ్ ద్వారా రష్ అన్నది ఏర్పడకుండా, రద్దీ, తొక్కిసలాట, తోపులాట అన్నది జరగకుండా ఏర్పాటు చేశారు. ప్రతి యాత్రికుడికి, ప్రతి భక్తుడికి అన్ని రకాల సదుపాయాలతో అన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని చెప్పి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఆ దిశగానే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సాగుతున్నాయి.